రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఈ సందర్భంగా తన స్వగ్రామమైన నాయుడుపాలెం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలు పెడితే ఆ తర్వాత అదే పింఛన్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల భాగంగా నేడు 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ నుంచే పెంచి మిగతా 1,000 రూపాయలతో కూడా కలిపి 7,000 అందించడం జరుగుతుందన్నారు. ఇది టీడీపీ పార్టీకి ఉన్న నిబద్ధతని, వైసీపీ పార్టీ 2,000 పింఛన్ని 3,000 చేస్తానని 5 సంవత్సరాల్లో విడతల వారీగా ఆపసోపాలు పడ్డారని, రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల లబ్ధిదారులకు నేడు పింఛన్లు అందజేస్తున్నామని, అలాగే రాబోయే కొద్ది నెలల్లో ఇచ్చిన హామీ మేరకు 50 సంవత్సరాలకే పింఛన్ పంపిణీ పూర్తి చేసేదానికి ప్రణాళికలు చేపడతామన్నారు మంత్రి స్వామి. కలిపి 7,000 రూపాయలు చంద్రబాబు 4,000 వస్తాయి. బాబు 7,000 రామయ్య చదువుతావు కదా. మీ అందరినీ మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన ఒకేసారి 1000 పెంచి ఇకపై నెల 4,000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3,000 పెంచి ఇక నుంచి 6,000 ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.